సెకండ్ మేడం వెయిట్ చేయమని అడిగాను. మేడం చెప్పండి. హైస్ గురించి మాట్లాడారు, సక్సెస్ గురించి మాట్లాడారు. లైక్ అనుపమ సేయింగ్ కొన్ని లోన్స్ కూడా ఉన్నాయి. 2 years వరకు ఒకే సినిమా మీద దట్స్ అ రెస్పాన్సిబుల్ యాక్టర్. కరెక్ట్ అండి. నాట్ టు బి సీన్ ఎనీవేర్. కరెక్ట్. అండ్ కీపింగ్ దట్ లుక్ ఎవ్రీథింగ్ కొంచెం సీక్రెటివ్ గా పెట్టడం. అబ్సల్యూట్లీ. వాట్ వర్ యువర్ థింగ్స్ దట్ యు వర్ ఫేసింగ్ ఇన్ దిస్ 2 years? గుడ్ మీరు చెప్పారు, నాట్ సో గుడ్. అంటే అబ్సల్యూట్లీ ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, మీరు అన్నట్టు చాలా రిస్క్ అండి. బట్ ఐ ఆల్సో బిలీవ్ ద హైయర్ ద రిస్క్ ద హైయర్ ద రివార్డ్ అండి. ఎప్పుడైనా మనం ఎంత పెద్ద స్టెప్ వేస్తామో అది వర్కౌట్ అవుతే అంతే దానికి బెనిఫిట్ తిరిగి వస్తుంది. అండ్ టుడే ఇట్స్ వెరీ ఎవిడెంట్, సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీ దట్ ద ఫిల్మ్ ఈస్ డూయింగ్ వండర్స్ అండి. సెకండ్లీ అబ్సల్యూట్లీ లాట్ ఆఫ్ లో మూమెంట్స్ అండి. చాలా ఆర్టికల్స్ వచ్చాయి, నెగిటివిటీ వచ్చింది, చాలా ఏదో కాంట్రవర్సీస్ వచ్చాయి, అవన్నీ చాలా వచ్చాయి. సో అవన్నీ కూడా నేను చూసి ఒక పాయింట్లో నేను ఇంక వదిలేసాను. నేను అంతే ఇంకా దాన్ని నేను కొన్ని రోజులు నేను ఐ డిలీటెడ్ ఎవ్రీథింగ్ అండ్ సోషల్ మీడియా అంతా కూడా పక్కన పెట్టేసి ఐ బిలీవ్డ్ దట్ ఎవరు ఏం మాట్లాడినా కూడా ఎండ్ ఆఫ్ ద డే నా సినిమా మాట్లాడాలి. అది మాట్లాడితే వీళ్ళు మిగతా మాట్లాడినవన్నీ కూడా నల్లైపోతాయి. ఒకవేళ నా సినిమా పలకలేదంటే ఇంకా ఏం మాట్లాడే ఉపయోగం కూడా ఏముంది అసలు. ఇట్ డజంట్ రియలీ మ్యాటర్, రైట్? సో వీ హ్యాడ్ all of us had a lot of low moments when the film was happening, but all's well that ends well, I guess. Sir. సార్ డీజే టిల్లు అనగానే ఫస్ట్ సిద్ధు జోళ్ళగడ్డే గుర్తొస్తారు. సార్ ఇప్పుడు టిల్లు స్క్వేర్కి వచ్చాక సిద్ధు అనుపమ ఇద్దరు కూడా గుర్తొస్తారు. సార్ స్క్వేర్ 3 తీస్తే మాత్రం కనుక మీ ఇద్దరు కంటిన్యూ అవ్వండి అని చెప్పి నేను చెప్తున్నాను. థ్యాంక్ యూ సార్. మీ కెమిస్ట్రీ అంత బాగుంది. థ్యాంక్ యూ సార్. కలర్ఫుల్గా ఉండండి. థ్యాంక్ యూ అండి.